అందరికీ. మీ అందరి కోసం చాలామంది అడుగుతున్నారు శారీ ఫ్లఫీ ప్లేట్స్ ఎలా పెట్టాలి? అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలని చాలామందైతే అడుగుతున్నారనమాట. మీ అందరి కోసం ఒక ఫుల్ వీడియో అయితే తీశాననమాట. మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ అయితే ఇక్కడ నేనొచ్చేసి శారీ ఫ్లఫీ ప్లేట్స్ ఎలా చేయాలి? అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలి? మ్యానిక్యూన్‌కి ఎలా పెట్టుకోవాలి? అన్నదైతే ఈ వీడియోలో నేనైతే పూర్తిగా వివరంగా అయితే మీకైతే వీడియో చేశాను. అంతేకాకుండా మెజర్మెంట్స్‌తో సహా అయితే నేనైతే వీడియో చేశాను. కొంచెం లెంతీగా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూస్తే మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మీరే ఇంట్లో ఉండి కూడా శారీ ప్రిపేటింగ్ అనేది నేర్చుకోవచ్చనమాట. ఓకేనా? అసలు ఫస్ట్ శారీ ప్రిపేటింగ్ చేయాలి అన్నా, అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్ చేయాలి అన్నా కూడా మనకు ఏం కావాలి? అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి? మనకి ప్రొడక్ట్ అనేది కావాలన్నదైతే వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎలా చేయాలన్నదైతే చూసేద్దాం. ఓకేనా? ఇలా మీకు ఫ్లఫీ ప్లేట్స్ కావాలి అంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు శారీ అనేది కావాలి. మీకు ఫ్లఫీ ప్లేట్స్ కావాలన్నప్పుడు కొంచెం స్టిఫ్‌గా ఉండే శారీస్ అయితే ఫ్లఫీ ప్లేట్స్ అనేవి చాలా బాగుంటాయన్నమాట. పట్టు శారీస్ ఉంటాయి కదా! వాటికైతే ఫ్లఫీ ప్లేట్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు ఒక శారీ కావాలి. ఫ్లఫీ ప్లేట్సే కాదండి, మనం ప్రీ ప్లేటింగ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు ప్రీ ప్లేటింగ్ చేయాలనుకున్న సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే కొంచెం చేసే విధానం కొంచెం వేరే ఉంటుంది. మీకు ఆ వీడియో కావాలన్నా కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకైతే ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకేనా? మనకేమేమి కావాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీ, మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి హ్యాంగర్ ఫోల్డింగ్ చూపిస్తున్నాం కాబట్టి ఒక హ్యాంగర్ చూపిస్తున్నాను. అంతేకాకుండా మనకు సేఫ్టీ నెట్ అనమాట. ఇది వచ్చేసి మనకు శారీ చేసేటప్పుడు మనం కాస్ట్లీ శారీస్ కూడా చేస్తూ ఉంటాం కదా! పాడవ్వకుండా, కాలకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ నెట్ అనమాట. ఓకేనా? ఒక ఐరన్ బాక్స్ కావాలి. మీ దగ్గర స్టీమ్ ఐరన్ ఉంటే స్టీమ్ ఐరన్ తీసుకోండి. నాదైతే ప్రజెంట్ అయితే స్టీమ్ ఐరన్ అయితే లేదు, కొంచెం పాడైందనమాట. తర్వాత వచ్చేసి కవర్స్ చూపిస్తున్నాను కదా! ఈ కవర్స్ వచ్చేసి మనకు అమెజాన్‌లో దొరుకుతాయి, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. లేదు అంటే మీ దగ్గరలో అంటల షాప్ ఉంటుంది కదా! అక్కడ కూడా దొరుకుతాయన్నమాట. ఇక్కడ టిప్స్ చూపించాను కదా! ఆ టిప్స్ కూడా కావాలి. అవి మనకు మీషోలో కూడా దొరుకుతాయి, అమెజాన్‌లో ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్. ఈ సేఫ్టీ పిన్స్ కావాలి. అలాగే ఇలాంటి సూదులు ఉంటాయి కదా! బొడిపే సూదులు ఉంటాయి కదా! ఇవి కూడా మనకు యూజ్ అవుతాయన్నమాట. ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు ఇవి కూడా, ఈ పిన్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయన్నమాట. మనం శారీ హ్యాంగర్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఈ మధ్యన వచ్చేసి మనము శారీ వచ్చేసి క్లయింట్‌కి ఇచ్చినప్పుడు, శారీ వచ్చేసి క్లయింట్ లాంగ్ జర్నీ చేస్తారు కదా! అలాంటప్పుడు వాళ్ళు శారీ వచ్చేసి 1 మంత్, మాకు 2 మంత్స్ అలాగే ఉండాలి. ఒక 15 డేస్ వరకు శారీ అనేది ప్రీ ప్లీటింగ్ అనేది అలాగే ఉండాలి అని కొంతమంది క్లయింట్స్ అయితే ముందుగానే ఎక్కువ బల్క్‌లో శారీస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రీ ప్లీటింగ్ అనేది. అలాంటప్పుడు పిన్స్ పెట్టినప్పుడు శారీస్ అనేవి కొంచెం తుప్పు పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! శారీ డ్యామేజ్ అవ్వడం అయితే కొంచెం వీలుంటుంది. అలా కాకుండా ఇప్పుడొచ్చేసి మనం కుట్లు వేసి ఇస్తున్నామనమాట. దానికోసం ఇలా సూది దారం కూడా మనకు యూజ్ అవుతదనమాట. ఇవి మనకి మొత్తానికి మనము ప్రీ ప్లీటింగ్ చేయాలన్నా, హ్యాంగర్ ఫోల్డింగ్ చేయాలన్నా కావాల్సిన ప్రొడక్ట్ అయితే ఇవే. చాలా తక్కువ బడ్జెట్‌లో మనమైతే తెచ్చుకోవచ్చు. ఇంట్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీలో ఎవరైనా ప్రీ ప్లీటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు పైన ఉన్న ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మన దగ్గర ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? మనం ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి? మీ బిల్లి ప్యాట్ ఉంటుంది కదా! అక్కడ నుండి జస్ట్ ఒక 2 ఇంచెస్ ముందుకు నుంచి మీరైతే తీసుకోండి. ఇక్కడ నుంచి మన బిల్లి ప్యాట్ కొంచెం ముందు వరకి మనమైతే పిన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మెజర్మెంట్ 1 అనమాట. ఓకేనా? కొంతమంది ఏంటి అంటే మీకు నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసి షోల్డర్ ప్లేట్స్ అనమాట. మనము పళ్ళు ప్లేట్స్, పళ్ళు ప్లేట్స్ ఎంత అంటే మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారన్నది మీకు అందరికీ ఐడియానే ఉంటది కదా! శారీ కట్టుకునే వాళ్ళకి. మన పళ్ళు ప్లేట్ వచ్చేసి మన షోల్డర్ నుండి మన మోకాలు నీ ఉంటుంది కదా! దానికి కొంచెం కిందికి అందరూ అంతే పెట్టుకుంటారు ఆల్మోస్ట్. అంతవరకైతే తీసేసుకోండి. నేనొచ్చేసి ఇంత తీసుకున్నానన్నమాట. మినిమమ్ 40-45 ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఈ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. మనకి పళ్ళు లెంత్ వచ్చేసి ఇక్కడ మనం పళ్ళు పెట్టుకున్నాం కదా! ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ నుండి మనం మన చెస్ట్ నుండి రౌండ్ చేస్తే మన మోకాలు ఉంటుంది కదా! రైట్ సైడ్ నీ ఉంటుంది కదా! అక్కడి వరకైతే మనమైతే ఇక్కడ పిన్ అనేది చేసుకోండి. ఎందుకంటే సైడ్ ప్లేట్స్ కావాలి అనుకుంటే మాత్రమే ఇంత దూరం తీసుకోండి. లేదు మాకు సైడ్ ప్లేట్స్ వద్దు అనుకునే వాళ్ళు అంత దూరం అవసరం లేదు. బట్ ఇప్పుడు సైడ్ ప్లేట్స్ కూడా ట్రెండీ అవుతుంది. సైడ్ ప్లేట్స్ లేకుండా కూడా ట్రెండీగా ఉంది. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు సైడ్ ప్లేట్స్ కావాలి అంటే ఇక్కడ మోకాలు ఉంటుంది కదా! మన నీ వరకైతే తీసుకోండి అనమాట. ఈ 3 మెజర్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇంకా మనకు కొన్ని మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
క్లయింట్ పళ్ళు సైజ్ అనమాట. అలాగే షోల్డర్ సైజ్ అంటే చెస్ట్ సైజ్ ఉంటుంది కదా! షోల్డర్ కాదు, చెస్ట్ సైజు అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా తీసుకోండి. క్లయింట్‌ని అడగండి మీరు పళ్ళు ఎంత కావాలి మేడం అని అడగండి. లేదంటే మీకు కావాలంటే మీకు ఎలాగో తెలుస్తుంది కదా! కొన్ని శారీస్‌కొచ్చేసి ఇప్పుడు కొత్తగా బార్డర్స్ అనేవి చాలా పెద్దగా వస్తున్నాయి. వర్క్ ఏసి వస్తున్నాయి. అలాంటప్పుడు మీరు చిన్నగా పెట్టొద్దు. ఆ బార్డర్ అలాగే ఉంచి ఆ బార్డర్ సైజ్ నుండి కింద ఉన్న ప్లేట్స్ అనేవి తగ్గించుకోవాలి మనము. ఓకేనా? క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే పళ్ళు సైజ్ అనేది పెట్టాలి. ఓకేనా? పెద్దవాళ్ళకి కొంతమంది ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం పెద్దగా పెట్టమంటారు. చిన్న పిల్లలు ఉంటారు కదా! హాఫ్ సారీ ఫంక్షన్స్ వాళ్ళైతే చిన్నగా పెట్టాలి. అలాంటి వాళ్ళకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే పెట్టుకోవాలి. మనం పళ్ళు ప్లేట్స్ అనేవి డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. చాలామందికి ఫింగర్‌తో పెట్టడం ఈజీనే కదా! మీకు నేనైతే ఇది చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనం పళ్ళు అనేది ఎక్కువ పళ్ళు ప్లేట్స్ కావాలి మీకు అన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. మీ పళ్ళు ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవాలనమాట. అప్పుడు మనకు ఎక్కువ పళ్ళు ప్లేట్స్ కూడా వస్తాయి. అంతే కాకుండా ప్రతీదీ కరెక్ట్‌గా 1 బై 1 ఉంటుందనమాట. నీట్‌గా ఉంటుంది. చాలా ఈజీగా పెట్టుకోవచ్చనమాట. ఇలా కూడా మీరు పెట్టుకుంటే ఇంకా చిన్నగా కావాలన్నా కూడా ఇంకో రోల్ చేసి ఐరన్ చేసేసుకోండి. అప్పుడు మనకు ఎక్కువగా వస్తాయి. ఓకేనా? చిన్న పిల్లలకు హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడైతే ఇంకా చిన్నగా పెట్టొచ్చనమాట మనము. ఫస్ట్ పళ్ళు ప్లేట్స్ ఒక్కటి మనం బార్డర్ సైజ్ తీసుకోండి. క్లయింట్ ఎంత ఎంత కావాలో అంత సైజ్ తీసుకొని మిగతాయన్నీ మనం ఎంత కావాలంటే అంత అంత తగ్గించుకోవచ్చు. ఓకేనా? అలా ఉంటుందన్నమాట. ఇందులో పళ్ళు ప్లేట్స్ వచ్చేసి సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదండీ! మనం సెమీ అంటే మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్ పెట్టినప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మనం చిన్న ప్లేట్స్ పెట్టాలి. ఫస్ట్ ప్లేట్స్ ఒక్కటి కొంచెం పెద్ద తీసుకొని మిగతాయి వచ్చేసి మనం కొంచెం చిన్నగా తీసుకుంటే ఎక్కువగా వస్తాయన్నమాట మనకు ప్లేట్స్ అనేవి. ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను ప్లేట్స్ అనేవి సెట్ చేశాను కదా! ఇక్కడ ఈజీగా మనమైతే 1 బై 1 లైన్స్ ఉంటాయి కదా! వాటిని మనం పట్టేసుకుంటూ 1 బై 1 తీసుకుంటూ పెట్టేసుకొని అక్కడ పిన్ పెట్టేసుకొని ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని మనం వాటిని నీట్‌గా సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఎలాగో పెట్టుకున్నాం కదా! సేమ్ అదే విధంగా నీట్‌గా సెట్ చేసుకోండి. ఓకేనా? మనం ఇలా పెట్టేటప్పుడు కొంచెం జారుతూ ఉంటాయన్నమాట. పట్టు శారీస్ కొన్ని స్టిఫ్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చేసే శారీ కూడా చాలా స్టిఫ్‌గా ఉందన్నమాట. అలాంటప్పుడు మనకు చేయి జారుతూ ఉంటుంది. అలాంటప్పుడు నీట్‌గా పట్టుకొని వాటిని అన్నిటిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి పిన్ అనేది చేసేయండి. లేదంటే ఇప్పుడు నేను ఏంటి మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ పిన్ను పెట్టకుండా ఎలా చేయాలన్నదైతే చూపిస్తున్నాను. దారంతో అంటే మనం ఇంతకు ముందుకొచ్చేసి పిన్‌తో అందరూ పెడుతున్నారు కదా! పిన్ కాకుండా మనం సూదితో ఎలా టాకాలు వేయాలన్నదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా మనం సూది దారం తీసేసుకొని మనం ఇంట్లో బట్టలు కుట్టుకుంటాం కదండీ! సేమ్ అదే విధంగా జస్ట్ ఒక 2 టాకాలు వేస్తే సరిపోతుంది. వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారు. ఈజీ రిమూవ్ అయిపోతదనమాట. వాళ్ళ తర్వాత అయితే ఈజీగా తీసేసుకుంటారు. పైనది మాత్రం మనం ఎయ్యొద్దు. పైన పళ్ళు ఉంటుంది కదా! పైనది ఒకటి తీసేసి లోపల నుంచి మనం శారీ పిన్స్ ఎలా పెడతామో సేమ్ అదే విధంగా అయితే మనమైతే టాకాలైతే వేసేయాలి. అసలు టాకాస్ కనిపించవు. సేమ్ అదే కలర్ దారం తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. శారీలో శారీ కలర్ దారం తీసేసుకోండి. అస్సలు కనిపించదు. మీరు ఎన్ని టాకాలు వేసినా కూడా కనిపించదు. చాలా ఈజీగా తీసుకుంటారు. క్లయింట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పిన్స్ అనేవి మనం పెట్టినప్పుడు ఎక్కువ రోజులు అలాగే వాళ్ళు క్యారీ చేయాలనుకో శారీని, అప్పుడు మన పిన్స్ అనేవి అంటే చిలుము పడతాయి కదండీ! జంకు పడతాయి అంటారు కదా! అలా వచ్చినప్పుడు శారీ అనేది పాడవుతుంది. అలా పాడవ్వకుండా ఇలా సూది టాకాలతో వేస్తే ఎన్ని రోజులైనా శారీ అనేది పాడవ్వకుండా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా క్యారీ చేయడానికి యూజ్ ఉంటుందన్నమాట. ప్రీ ప్లేటింగ్ చేసినప్పుడు శారీ కూడా పాడవ్వదు. ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. అందుకోసం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సూది దారంతోటి వేసి ఇస్తున్నారనమాట. మీలో ఎవరికన్నా ఇలాంటి సర్వీస్ కావాలి అంటే కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను వచ్చేసి కేబీహెచ్‌పీ 9th ఫేస్‌లో ఉంటాను ఫ్రెండ్స్. మన దగ్గర ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ సర్వీస్ కూడా ఉంది. అలాగే క్లాసెస్ కావాలి అన్నా కూడా మన దగ్గర అయితే క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ కూడా మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఎనీ డౌట్స్ వచ్చినా పైన ఉన్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోండి. ఇలా నీట్‌గా ఐరన్ చేసేసుకొని కింది వైపున అలాగే పై వైపున 2 సైడ్స్ అనేది మనం ఐరన్ అయితే చేసుకోవాలి. చేసుకొని మన పళ్ళు ఎంత ఉందన్నది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన షోల్డర్ ప్లేట్స్
చెస్ట్ ప్లేట్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి, కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ చెస్ట్ కొలత అనేది తీసుకోవాలని చెప్పాను కదండీ. దాని కొలత తీసుకొని దాని ప్రకారం అయితే మనం చెస్ట్ ప్లేట్స్ అనేవి పెట్టాలి. చాలామంది ఏంటంటే మాకు అసలు చెస్ట్ కనిపించొద్దు అని అంటారు. బ్రైడ్స్ కూడా అంతే, చాలామంది మాకు అసలు కనిపించకుండా పెట్టండి అని అంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే మనము ప్రీ ప్లేటింగ్ చేసినప్పుడు వాళ్ళ చెస్ట్ సైజ్ తీసుకొని మీరు ఐరనింగ్ చేస్తే కరెక్ట్‌గా ఉంటుందనమాట. మనకు మెజర్‌మెంట్స్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా? మనము ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టాం కదా! ఈ పిన్ వచ్చేసి పెట్టినప్పుడు కొన్ని ప్లేట్స్ అనేవి ఈ కిందికి పైకి అవుతూ ఉంటాయి. అలాగే నీట్‌గా కూడా ఉండదనమాట. అలాంటప్పుడు మీరు పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి ఇక్కడ నీట్‌గా సెట్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటుందనమాట. మనం పెట్టినప్పుడు క్లయింట్‌కి నెక్ దగ్గర తాకినట్టుగా కూడా ఉండకుండా చాలా నీట్‌గా వస్తుందనమాట ఫినిషింగ్ కూడా. అలా సెట్ చేసుకోండి. తర్వాత మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఒక మూర ఫస్ట్ చేసుకున్నాం కదా! తర్వాత వచ్చేసి కింద కూడా జస్ట్ మళ్ళీ సేమ్ ఒక మూర వరకు నీట్‌గా సెట్ చేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా 2 మూరల వరకు మనం ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనం సెంటర్ ప్లేట్స్ అనేవి ఇప్పుడు మనమైతే పెడుతున్నామనమాట. సెంటర్ ప్లేట్స్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం సెంటర్ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్లేట్ వచ్చేసి కొంచెం పెద్దగా తీసుకోవాలి. తర్వాత వచ్చే ప్లేట్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ మనం తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లేట్స్ మనం పెద్దగా తీసుకోవడం వల్ల చాలా సార్లు మనం శారీ కట్టినప్పుడు ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఇలా బయటికెళ్తూ ఉంటుందనమాట. అలా వెళ్ళకుండా ఉండడం కోసం ఫస్ట్ ప్లేట్స్ అనేది పెద్దగా తీసుకోవాలనమాట. అప్పుడు నీట్‌గా వస్తుంది. ఇక్కడ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ టేబుల్ మీద పెట్టుకొని నీట్‌గా జస్ట్ హాఫ్ ఇంచ్ జరుపుకుంటూ నీట్‌గా ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా? ఇలా సెట్ చేసుకొని పిన్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి ఒక జానెడనమాట. జానెడ్ వరకి మళ్ళీ ఇంకో పిన్ కూడా మనం పెట్టేసుకోవాలి. ఫ్లఫీ ప్లేట్స్ పెట్టినప్పుడు ఇక్కడ మనము అంటే నేను ఇక్కడ ఎందుకు పిన్స్ పెట్టాను అంటే క్లయింట్ వచ్చేసి ఆ పిన్స్ మనము క్లయింట్‌కి పెట్టినప్పుడు మనకు అక్కడ దారం పెట్టడానికి వీలుండదు కదా! ఇక్కడ మనం పిన్సే పెట్టాలి. ఎందుకంటే క్లయింట్ తీసి మళ్ళీ పెడతాం కదా! మనము నడుము దగ్గర పిన్ను తీసి పెడతాం కాబట్టి అక్కడ టాకాలైతే వేయలేదు. అక్కడ మనం పిన్ను పెడితే మళ్ళీ అదే పిన్ను తీసి మనం క్లయింట్‌కి మళ్ళీ పెట్టొచ్చు. ఓకేనా? అక్కడ పెట్టేటప్పుడు కొంచెం షార్ప్‌గా ఉండే పిన్ను, అలాగే కొంచెం పెద్దగా ఉండే పిన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ మీరు క్లయింట్ పెట్టుకోవడానికైనా, మీరు పెట్టడానికైనా కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్న పిన్స్ పెడితే అసలు దిగవనమాట. వాళ్ళకి కూడా కష్టమవుతది. కొంచెం పెట్టేటప్పుడు కొంచెం పెద్ద పిన్ పెట్టి కొంచెం షార్ప్‌గా ఉండేది చూడండి. అలాగే మీరు క్లయింట్‌కి ఇచ్చేటప్పుడు ఒక 2 పిన్స్ వాళ్ళకి క్యారీ చేసే విధంగా మీరు ఒక 2 పిన్స్ ఇచ్చేయండి అనమాట వాళ్ళకు. ఇది పట్టకపోయినా ఇంకో పిన్ తీసుకొని పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ ఫ్లఫీ ప్లేట్స్ అనమాట. మొత్తం ఐరన్ చేసుకోవాలి. మనం ఫ్లఫీ ప్లేట్ చేసినప్పుడు శారీ అనేది ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. నేను చూపించాను కదా మీకు, అది అయిపోయిందనమాట తొందరగా. ఐరన్ చేసుకొని నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఫ్లఫీగా కావాలి అంటే మనకు హెయిర్ మిషన్స్ ఉంటాయి కదండీ! కలిసివి. నా దగ్గరైతే నెంబర్ 22 ఉందనమాట. దాంతో చేశాను. ఇలా నీట్‌గా అయితే మనం చేసుకోవాలనమాట. మనకి టాంగ్‌తో అయితే నీట్‌గా వస్తది. ఇలా ఓకేనా? ఇలా కల్స్ మిషన్స్ ఉంటాయి కాబట్టి నీట్‌గా చేసేసుకుంటే మనకి ఫ్లఫీ అనేది నీట్‌గా నిలబడుతుంది. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకు స్ప్రేస్ కూడా ఉంటాయండి. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే స్ప్రేస్ కూడా కొడితే ఇంకా నీట్‌గా అలాగే ఉంటాయన్నమాట. ప్రజెంట్ అయితే స్ప్రే అయితే లేదు. మీకు కావాలి అంటే స్ప్రేస్ కూడా కొట్టుకోవచ్చు. స్ప్రేస్ కూడా ఉంటాయి. మీరు షాప్‌కి వెళ్తే కాస్మెటిక్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్ప్రేస్ అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. శారీకి స్ప్రేస్ కూడా ఉంటాయి. అప్పుడు ఫ్లఫీ కూడా ఎక్కువసేపు నిలబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనము పిన్స్ పెట్టాం కదా! ఈ పిన్స్ పెట్టిన దగ్గర నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లాట్‌గా ఉంటుంది. అసలు మన బిల్లి ప్లాట్ కూడా కనిపించకుండా చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. అంతేకాకుండా మిగతా భాగం కూడా నీట్‌గా ఐరన్ చేసేసుకున్నాను. మనకు శారీ కట్టినప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఇలా నెమ్మదిగా పట్టుకొని రిటర్న్ అయితే మనం రివర్స్ అనేది శారీ అనేది తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసి మనం హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం హ్యాంగర్ ఫోల్డింగే కానీ, బాక్స్ ఫోల్డింగే కానీ మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. హ్యాంగర్ ఫోల్డింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ సేమ్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. కొంచెమే తేడా ఉంటుంది. మనం దీన్ని హ్యాంగర్ ఫోల్డింగ్ చేస్తాము. బాక్స్ ఫోల్డింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి అన్నది సెమీ ఫ్లఫీ ప్లేట్స్తో సహా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ బాక్స్ ఫోల్డింగ్ చేయాలనుకుంటే మనకు కవర్ సైజ్ చూపిస్తున్నాను కదా! ఆ కవర్ సైజ్ చూసుకుంటూ మీరు అనేది బాక్స్ సెట్ చేసుకోండి. హ్యాంగర్ ఫోల్డింగ్ చేయాలనుకుంటే మన హ్యాంగర్ సైజ్ అనేది మనం పెట్టుకొని మనం అనేది ఇది సారీ సైజ్ అనేది మన బాక్స్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట.
అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కవర్ సైజ్ ఉంటుంది కదా! మనం హ్యాంగర్ ఫోల్డింగ్ చేయాలన్నా కూడా చేసిన తర్వాత క్లయింట్‌కి మనం కవర్‌లోనే పంపిస్తాం కాబట్టి కవర్ సైజ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇలా బాక్స్ సెట్ చేసుకున్నాం కదా! తర్వాత వచ్చేసి మనం ఈ ఈ శారీ వచ్చేసి ఇలా మనము మన బాక్స్ సైజ్ ఎంత ఉందో అంతవరకు అనేది మనం ముందుకనేది వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు మిగిలింది కదా! మనకు మిగిలిన శారీని కూడా ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఇలా హ్యాంగర్ సైజ్ కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత ఇలా హ్యాంగర్ అనేది వేసేసుకోండి. ఓకేనా. ఇలా హ్యాంగర్‌లో నుంచి మనం శారీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం శారీ అనేది పట్టుకోండనమాట గట్టిగా, లేదంటే జారుతుందనమాట. తిప్పేటప్పుడు మనకు కరెక్ట్‌గా ఉండాలి కదా! అందుకోసం దాన్ని గట్టిగా పట్టేసుకొని మనం రిటర్న్ అయితే తిప్పేసుకోవాలి. ఇందులో నుంచి మనం హ్యాంగర్‌లో నుంచి మన పళ్ళు ప్లేట్స్ వచ్చేసి ఇందులో నుంచి తీసి ఇక్కడ వచ్చేసి ఒక పిన్ పెట్టుకోండి, లేదంటే జారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకుంటే సేఫ్టీగా నీట్‌గా ఉంటుంది, అసలు జారకుండా. ఓకేనా. చాలా ఈజీగా చాలా సింపుల్‌గా మనమైతే శారీ ప్రీప్లేటింగ్, శారీ హ్యాంగర్ ఫోల్డింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీలో ఎవరికన్నా కావాలి అంటే తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇంట్లోనే నేర్చేసుకోవచ్చు.